నాకిప్పుడప్పుడే పెళ్ళి వద్దంటే వినరేంటమ్మా? +2 అయ్యాక ఫోటోగ్రఫీ స్కూల్లో జాయిన్ అవుతా అంటే నాన్న ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. ఇంజనీరింగ్ అయ్యాక ఫోటోగ్రఫీ నా ప్యాషన్ అన్న కూడా వినకుండా మాస్టర్స్ చేయించారు. ఇప్పుడు పెళ్ళి అంటున్నారు. మరి రేపేంటమ్మా, పిల్లలా? ఇంకా నా లైఫ్ ఎప్పుడమ్మా నేను బ్రతికేది? శాంతి, ఆడపిల్లకి లక్ష్యాలు కోరికలు ఉండడం తప్పు కాదమ్మా. కానీ ఏదైనా పెళ్ళి కుటుంబం తర్వాతే. జీవితంలో కొన్ని సర్దుకుపోవాలి తల్లి. జీవితంలో సర్దుకుపోవచ్చమ్మా, కానీ నువ్వు నా జీవితాన్నే సర్దుకుపోమ్మంటున్నావు. శాంతి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నేను మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ మంచి కోరే కదా తల్లి. నాకేది మంచిదో మీకు తెలిసినప్పుడు ఇక నా నిర్ణయంతో పనేముందమ్మా? నీకు నాన్నకు నచ్చినట్టే చేయండి. శాంతి, శాంతి, నా మాట కాస్త. నా 12th బర్త్డేకి నిన్ను గిఫ్ట్గా ఇచ్చి నాన్న తప్పు చేశారో, లేక నీ మీద ప్రేమ పెంచుకొని నేను తప్పు చేశానో అర్థం కావట్లేదు. శాంతి, రెడీ అయ్యావా? అదేంటి ఇంకా రెడీ అవ్వలేదా? అటు ముహూర్తానికి వేళైపోతుందని మీ నాన్నగారు హడావిడి పెడుతుంటే నువ్వు ఇంకా అలానే ఉన్నావేంటి? అయ్యో సావిత్రి, అయిందా? వచ్చేస్తున్నావండి. శాంతి, పెళ్లి కుదిరి 4 రోజులైంది. ఇప్పటి వరకు నువ్వు ఆదితో సరిగా మాట్లాడనే లేదు. ఏమనుకుంటారో చెప్పు. ఏమనుకోర్లే, అయినా ఇంక పెళ్ళయ్యాక 24 గంటలు ఆదితోనే ఉంటాగా. ఏం పిల్లవో ఏంటో. అమ్మా, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్పు. పెళ్ళికి ముందు నువ్వు క్లాసికల్ డాన్సర్వి కదా, మరి పెళ్ళయ్యాక మానేసినందుకు ఎప్పుడైనా బాధపడ్డావా? పిచ్చి పిల్ల, పెళ్లి వల్లనే నేను భరతనాట్యం మానేశానని ఎందుకు అనుకుంటున్నావు? చూడు శాంతి, పెళ్లి కాకముందు ఆడపిల్లకి ఎన్నో ఆశయాలు కోరికలు ఉండొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత భర్తే తన సర్వస్వం. అన్నట్టు నీకు విషయం తెలుసా? నా పెళ్లికి ముందు నీకన్నా నేను చాలా భయపడ్డాను. పెళ్లి ఇంకో 2 గంటలుందనగా నాకు ఈ పెళ్లి వద్దంటే వద్దు అని అటక మీదకి కూర్చున్నాను తెలుసా? నిజమా? నా ఆనందమే మీ నాన్నగారికి గెలుపని నాకు పెళ్ళైన మొదట్లోనే అర్థమైంది. భరతనాట్యం అంటే నాకు ఇష్టమే, కానీ ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత ప్రేమని మీ నాన్న నాకు పరిచయం చేసేసరికల్లా నా ఇష్టాలన్నీ కనుమరుగైపోయాయి. ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఏనాడు కంటతడి పెట్టకుండా చూసుకున్న మీ నాన్నగారు తన కూతురు మనసుని అర్థం చేసుకోలేరంటావా? శాంతి, ఆది నీకు తప్పకుండా నచ్చుతాడు. నన్ను నమ్ము, సరేనా? టైం అవుతుంది. వస్తూనే వదరా. సరే, తొందరగా రెడీ అవ్వు, ముహూర్తానికి వేళవుతుంది. అమ్మా, అంటే ఇక్కడ అట్టకెక్కడుందా అని. నిన్ను చంపేస్తా, తొందరగా రెడీ అయ్యరా.
హలో. హాయ్ శాంతి, దిస్ ఇస్ ఆది నవ్. ఒకసారి బయటికి రాగలరా? ఇప్పుడా? యా, నేను డోర్ బయట వెయిట్ చేస్తున్నాను. తొందరగా రారా ప్లీజ్. వాట్? హలో 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 ఆది. హలో. Hi Shanti, start drawing with light and explore your art dreams. Your Adi. మన పెళ్లి రోజు ఆ కెమెరాని గిఫ్ట్గా ఇచ్చి తప్పు చేశాను, లేక నీ మీద ప్రేమ పెంచుకుని తప్పు చేశానో అర్థం కావట్లేదు బాబు. అలాగా శ్రీవారు? అవును, నీకు నాకంటే ఆ కెమెరా అంటేనే ప్రేమ ఎక్కువ. అబ్బో అలక. ఏంటా పెళ్ళై ఇన్నేళ్ళైనా మొదలు కాలేదు అనుకున్నా. అయినా మీకంటే ఏది ఎక్కువ కాదు డార్లింగ్ గారు. మీ తర్వాతే ఏదైనా ఎవరైనా. ఓ అలాగా? నిజమా?